RTI Live News. Ask for right. కొమరంభీం జిల్లా బెజ్జూర్ మండలం మర్దిడి గ్రామంలో అంగన్వాడీ సెంటర్లు 3 ఉన్నా గానీ అంగన్వాడీ సెంటర్ నెంబర్ 1, 2, 3 గా ఉండటంతో అంగన్వాడీ సెంటర్ 2 గొల్లవాడ ఎస్సీ కాలనీలకు ఉండగా ఆ అంగన్వాడీ కేంద్రాన్ని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్నారని మా పిల్లల రాకపోకలకై చాలా ఇబ్బందులు పడుతున్నారంటూ ఆ కాలనీ వాసులు మండిపడుతున్నారు. అప్పాల శ్రీనివాస్, సుందిల్ల తిరుపతి, ధూపం శ్రీనివాస్, ముడి మడుగుల బసవయ్య, సుధీర్, రాధాకృష్ణ, రాదంటి పెంటయ్యతో పాటు పిల్లల తల్లిదండ్రులు మరియు తదితరులు ఆర్టీఐ లైవ్ న్యూస్ కి తెలుపుతూ ఇటు విషయాన్ని అధికారులు త్వరితగతిన గమనించి స్పందించి మా అంగన్వాడీ సెంటర్ ని మా ఏరియాలోనే నిర్మించాలని కోరారు. ఇటు విషయంపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తూ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. సార్ చెప్పండి సార్, ఈ అంగన్వాడీ కేంద్రం గురించి చాలా ప్రాబ్లం మర్రిడి గ్రామ పంచాయతీ చాలా ఇబ్బందికరంగా జరుగుతున్నాయట. అవి ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాయి తెలియజేయండి సార్ మీరే ద్వారా. ఈ అంగన్వాడీ సెంటర్ అనేది అంగన్వాడీ సెంటర్ నెంబర్ 2 సెంటర్ ఇది. ఈ నెంబర్ 2 సెంటర్ అంటే గొల్లవాడ సెంటర్ ఉంది. గొల్లవాడ మాదివాడ ఎస్సీవాడ మర్తిడి గ్రామ పంచాయతీ మర్తిడి గ్రామ పంచాయతీ నుంచి 2వ వాడ సెంటర్ ఇది. అంగన్వాడీ సెంటర్ 2 ఇది ఎస్సీవాడ టు గొల్లవాడ. ఈ 2 వాడాలను విడిసపెట్టి ఇది ఇప్పుడు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న స్కూలు కాడ ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాటు చేస్తే ఏమైందంటే ఈ పరిధి అనేది నెంబర్ 1కు పోతుంది. ఈ ఏరియా మొత్తం శ్యామల సెంటర్ ఏరియాకు. ఇక్కడ అంగన్వాడీ సెంటర్లు ఎన్ని ఉన్నాయి? అంగన్వాడీ సెంటర్లు 3 ఉన్నాయి. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 3 ఉన్నా కానీ మీ పరిధిలో అంగన్వాడీ సెంటర్ని ఈ పరిధికి తెచ్చి మా పరిధి సెంటర్ని ఇక్కడికి తీసుకొస్తారా? ఈ గుడ్లు ఎవరికి ఇస్తారో మా పిల్లలు కూడా అత్తలేదు. ఆయమ్మే వస్తా ఉంది రెగ్యులర్, ఇక్కడికి చూస్తున్నాం. ఆయమ్మ వస్తా ఉంది రెగ్యులర్. అంటే అంగన్వాడీ మేడం వచ్చిన డాక్టర్లు లేవు, ఇక్కడికి వచ్చిన డాక్టర్లు లేవు. ఒక్కరోజు కూడా అటెండ్ కూడా అవుతలేదు. మేము ఆల్రెడీ ఈ అంగన్వాడీ ఇన్ఛార్జి కూడా చెప్పినాం. ఇన్ఛార్జి చెప్పినా కూడా ఇన్ఛార్జి నీటి లక్ష్యం కూడా బాగుంది. ఇన్ఛార్జి ఏముంది, మాకు శ్రీమంతం చేసినప్పుడు కానీ దేని కానీ సౌకర్యం లేదంటే సౌకర్యం లేకుండా గవర్నమెంట్ మీరు అప్లై చేయండి. అప్లై చేసి మీరు ఏమైనా భవనం ఏర్పాటు చేయండి. ఏర్పాటు మా వాడ అంటే మా వాడ మినిమం 1/2 కిలోమీటర్ ఉంటుంది. ఇంటికి అక్కడికి వెళ్ళి ఇక్కడికి ఎవరు అత్తలేరు. వీరు ఎవరికి ఇస్తారో ఏమి ఇస్తారో మాకేం స్పందన లేదు. మా వాడ ఈ సెంటర్ అనేది ఎస్సీ వాడ, బీసీ వాడ, గొల్లవాడ ఇది ఈ సెంటర్ అనేది మాకు ప్రయోజనం లేకుండా పోయింది. మొన్న ఇంతకుముందు మా వాడలోనే ఉండే, మా అండర్ గ్రౌండ్లోనే ఉండే. ఇప్పుడు అనేది ఈ సెంటర్ అనేది మా ఏరియాకు ఏమి కూడా లబ్ధిదారం జరుగుతలేదు. మా ఈ సెంటర్ని అంటే మీ పిల్లలు చదువుకోవడానికి ఎవరు వస్తలేరు, ఇబ్బందికరంగా మారుతుంది. అన్ని చాలా మారుతుంది. అంటే మీ వాడకు ఉన్న సెంటర్ని ఇక్కడ మన స్కూల్ పరిధిలో సార్ ఇంకొకటి చెప్పండి. ఈ ఏరియా సెంటర్ అనేది ఈ ఏరియా పరిధి మొత్తం మర్తిడి నెంబర్ 1 సెంటర్ శ్యామల పరిధికి పోతుంది. ఈ సెంటర్ మా పరిధి ఎక్కడున్నా కూడా ఏ మూలకున్నా కూడా మా పరిధి ఏరియాలో పెడితే ఎస్సీ వాడకు పెడతావా, గొల్లవాడకు పెడతావా, భార్యవాడకు పెడతావా? ఈ 3 వాడలలో మా పరిధి ఏరియా ఎక్కడ వాటర్ ట్యాంక్ కాడికి వెళ్ళైతే సెంటర్ మీకు కావాలని కోరుతున్నారు. మా సెంటర్ మాకు కావాలి. ఇంకొకటి ఆప్షన్, ఇక్కడికి వస్తే వాళ్ళకు లోపాటులు ఏం లేకుండా ఎవరి రాజ్యం వాళ్ళది చెప్పేది రండి సార్. ఒకటి ఆప్షన్. మీ మేడం అంగన్వాడీ టీచర్ దర్శిని ఆయమ్మ వస్తుంది, రోజు చూస్తున్నాం, ఎంక్వైరీ చేస్తున్నాం. మేము ఆల్రెడీ ఆయమ్మ కూడా చెప్తున్నాను, నేనే వస్తున్నా విధులకు, మేడం కూడా 5-6 రోజుల నుంచి రావట్లేదు అని చెప్పింది. ఇంతకుముందు 2 రోజులు రాలేదు వస్తుందో తెలియదు నాకు. ఆయమ్మ కూడా చెప్తా ఉన్నది. 10th మాత్రం 20 మంది ఉన్నారట. అది 10-15 మంది 10th వస్తున్నారట. వాళ్ళని నేను మొత్తం విద్యార్థులు చెప్తున్నాను, చదివిస్తున్నాను, వస్తుంది, మాట్లాడుతున్నా, తల్లి పెడుతున్నా అని చెప్తుంది. మేడం అయితే దయాకరవుతుందట. ఎందువలన రావడం లేదు మేడం? ఎందువలన అంటే మాకు కారణం లేదు. అక్కడికి వెళ్ళి సెంటర్ తీసిన కాడికి వెళ్ళి ఇక్కడ వస్తలేదు. సెంటరు అనేది మా ఏరియాలో ఉన్నప్పుడు, మా గొల్లవాడ ఏరియాలో సెంటర్ ఉన్నప్పుడు సిస్టమేటిక్గా వచ్చేది. పిల్లగాళ్ళు కూడా అమ్మ నాన్న పంపకుండా కూడా వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చే వరకు అంగన్వాడీ సెంటర్ ఇంతకుముందు ఉండే. మినిమం ఒక 8 years ఉండే అంగన్వాడీ సెంటర్. ఆ సెంటర్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాల్సిన బాధ్యత ఇది. దీని లోపానికి కారణం ఈ అంగన్వాడీ టీచర్ ప్లస్ మన ఇన్ఛార్జి మేడం. ఆమె పేరు తెలియదు మనకు. మేము ఆల్రెడీ ఆ మేడంతో కూడా మేము ఫోన్ చేసి మాట్లాడితే మీరు అందరూ ఓకే అయితే కూడా మేము పెడతామని అంటే దాన్ని ఈ సెంటర్ నిర్లక్ష్యం మరి ఆ మేడం చేసిందా లేకుంటే ఈ మేడం చేసిందా మాకు సంబంధం లేదు. కానీ మా సెంటర్ మాకు కావాలి.
వాస్తవం అది. అది. ఆ. దూరం అయింది, పిల్లలు ఇబ్బంది ఇబ్బంది అవుతుంది, మాకు కూడా ఇబ్బందికరమైన బాధ కలుగుతుంది, మా పిల్లలకు బాధ కలుగుతుంది. మా సంతలు మాకు దయచేసి పెట్టగలరని మీకు ఆర్టీఐ ద్వారా ఏమని వివరించుకుందాం అనుకుంటున్నారు? ఆర్టీఐ తెలియజేయండి. ఆర్టీఐ ద్వారా వివరించుకునేది ఏంటంటే నేను చెప్పేది మా గొల్లవాడ సెంటర్ అనేది ఈ శ్యామల సెంటర్ ఏరియాలో పోయినందు వలన మా సెంటర్ మాకు కావాలని మేము కోరుతున్నాం. ఒకటి నెంబర్ 1 మా సెంటర్ మర్తి 2 సెంటర్. దీనికి ఎన్ని సెంటర్లు ఉన్నాయి మట్టిలో? మర్తిలో 3 సెంటర్లు ఉన్నాయి. అంటే మీరు 2 మాది నెంబర్ 2 సెంటర్. నెంబర్ 2 సెంటర్లో ఆ సెంటర్ని తీసుకొచ్చి శ్యామల సెంటర్ ఏరియాలో మా సెంటర్ని పెట్టేది. మా సెంటర్ మా గొల్లవాడ అయిన వల్ల మా సెంటర్ కావాలని మేము కోరుతున్నాం. ఇంకొకటి నెంబర్ 2 మాట్లాడేది ఏంటంటే మా సెంటర్ విషయము అనేది ఈ సెంటర్ అనేది పై అధికారుల వల్ల అవకతవకలైనయా లేకుంటే ఈ వ్యక్తిగతంగా ఇన్ఛార్జి మేడము కరుణారెడ్డి మేడం వల్ల అవకతవకలైనయా లేకుంటే దర్శిని మేడం దగ్గర అవకతవకలైనయా మాకు సంబంధం లేదు. మా సెంటర్ మాకు కావాలి. మా సెంటర్ గొల్లవాడ సెంటర్ ఎస్సీ వాడ సెంటర్ అనేది మా పిల్లలు రావడానికి ఇక్కడ ఇబ్బంది పడతారు. నెంబర్ 1 చాలా దూరం అయితే చాలా దూరం 1/2 కిలోమీటర్ నుంచి కిలోమీటర్ డిఫరెన్స్ ఉన్నది. మా సెంటర్ మా ఏరియా పరిధిలో ఉంటే గంట మాకు అనుకూలంగా ఉంటుంది. అనుకూలంగా ఉంటుంది. ఒకటి వీళ్ళు మరి పై అధికారుల వల్ల మేము ఆల్రెడీ ఆర్డీఓ సార్కి విన్నవిస్తాం, సబ్ కలెక్టర్కి విన్నవిస్తాం, కలెక్టర్ గారికి కూడా విన్నవిస్తానికి మేము ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాం. మా డిమాండ్ నెరవేర్చాలని ఈ పై అధికారులను కోరుతున్నాం. అంతే.